Audio Jungle. Audio Jungle. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి నా వాయిస్ ఏంది ఇలా వస్తుందని అనుకుంటున్నారా? కోల్డ్ అయిందండి, సో అందుకే వాయిస్ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవాళ నేను ఎక్కడికి వచ్చానంటే నెక్సెస్ మాల్కి వచ్చాను. సో మన డైనోసరస్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో అదే లోపలికి ఎంటర్ అవుతున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. మనం టీవీలో కానీ మళ్ళీ మ్యూజియంలో బిర్లా ప్లాంటోరియంలో చూసాము డైనోసరస్ ఎగ్జిబిషన్ కానీ దానికి రిలేటెడ్వి కానీ, బట్ మనం ఎక్కడ కూడా చూడలేదండి. లైవ్లో చూడడం నెక్సెస్ మాల్లో మొదటిసారిగా పెట్టారు, ఇండియాలో కూడా ఎక్కడ పెట్టలేరు. మన హైదరాబాద్లోనే ఫస్ట్ టైం నెక్సెస్ మాల్లో మనకు డైనోసరస్ అనేది ఎగ్జిబిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి స్టార్టింగ్ 399 రూపీస్ నుంచి 999 వరకు మనకు ఎంట్రీ టికెట్ ఫీజు అని ఉంది. మనం ఎంచుకునే రైడ్ని బట్టి మనకు ఫీజు అనేది ఉందండి. చూడండి, ఇది నేను ముట్టి చూశాను కదా, సో కొంచెం అది వైట్ సిమెంట్తో చేసినట్టుగా ఉంది అనిపిస్తుంది నాకు. అలా నాకు అనిపించి చెప్తున్నాను. అది టోటల్ డైనోసరస్ బోన్స్ ఎగ్జిబిషన్. ఇది ఒరిజినల్ అనుకుంటాను, మేబీ నాకు అంత ఐడియా లేదు. సో మీకైతే చూపిస్తున్నాను చూడండి. చూడండి, టోటల్ మన డైనోసరస్లో ఎన్ని రకాల బోన్స్ ఉంటాయో ఆ బోన్స్ అన్నీ ఇట్లా ఎగ్జిబిషన్ రూపంలో చూపిస్తున్నారు చూడండి. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకు టోటల్గా వరల్డ్లో ఎన్ని డైనోసరస్ ఉన్నాయో ఎన్ని రకాలు, ఆ 8 రకాల డైనోసరస్ని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. ఒక్కొక్క డైనోసర్ని చూస్తే మనకు నిజంగా మనం డైనోసరస్ వరల్డ్లో ఉన్నట్టే ఉందండి. చూడండి, ఇక్కడ బోన్స్ చూడండి. నేను ఒక్కొక్క డైనోసార్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ చూపించింది అయితే టోటల్ మొత్తం లైవ్ స్కెలిటన్ అండి. మొత్తం డైనోసరస్ స్కెలిటన్ చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత పెద్ద డైనోసరస్ ఉన్నాయో. ఒక్కొక్కటి మనం నిలబడినా కానీ మన హైట్ కూడా సరిపోమండి. చూడండి, వెనకాల వైపు డైనోసర్ వెనకాల వైపు గుడ్లు ఉన్నాయి, డైనోసర్ గుడ్లు చూడండి. ఇగో ఈ డైనోసరస్ అయితే కూర్చొని మళ్ళీ మీదికి లేస్తుంది. సౌండ్స్ అయితే మరీ పెద్ద పెద్దగా వస్తున్నాయి సౌండ్స్ కూడా. వాటి ఒక్కొక్క డైనోసర్ ఎలా సౌండ్ చేస్తుందో అది కూడా చూపిస్తున్నారనమాట. చూడండి, ఇది ఇలా కూర్చొని లేస్తుంది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం అండి లైవ్లో చూస్తున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ విజిట్ అయ్యి చూడటం. ఇంకో ఈ డైనోసరస్ తోక చూడండి ఎలా ఉందో, ముండ్లుగా ఉండి లోపల చివరన కొంచెం రౌండ్గా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కనుక పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం డెఫినెట్గా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలకి కూడా మనం నాలెడ్జ్ ప్రొవైడ్ చేసినట్టు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా అరే మన చిన్న తాతల నాటి కాలంలో డైనోసరస్లో ఇలా ఉండేవా అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో ఇది చూడండి, మీకు ఇప్పుడు వాల్కనో చూపిస్తున్నాను. అంటే అగ్నిపర్వతంలో దగ్గర కూడా మనకు డైనోసరస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాటి గురించి కూడా వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. ఈ తోక ఊపుతుంది చూడండి, ఇదొక రకమైన డైనోసర్ అన్నమాట. ఒక్కొక్క డైనోసర్ ఒక్కొక్క రకంగా అరుస్తుందండి. సౌండ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ డైనోసరస్ని మనం మూవీస్లో కూడా చాలాసార్లు చూసి ఉంటాము, బట్ రియల్గా చూడడం మాత్రం నేను ఇదే మొదటిసారి అనమాట. ఇంకో ఈ మన జైల్లాగా ఉండి డేంజర్ బోర్డ్ అని పెట్టారు కదా, ఈ డైనోసరస్ వచ్చేసి డేంజర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకంటే పిల్లలు చూడగానే భయపడతారనమాట, అలా ఉందన్నమాట దాని ఫేస్ వచ్చేసి. అండ్ మీరు పిల్లలతో వస్తే కనుక చూడండి, ఇలా చిన్నగా క్యూట్గా ట్రైన్ లాగా కూడా ఉంది. సో వాటిపైన కూడా మన పిల్లల్ని కూర్చోబెట్టిన ఎంజాయ్ చేస్తే. సో డేంజర్ డైనోసర్ చూసారు దాన్ని అవతారం చూస్తేనే భయపడుతుంది. ఒకసారి చూడండి, ఆ డైనోసర్ ఫేస్ చూడండి, చూడగానే ఎంత భయంకరంగా ఉంది కదా అది ఫేస్.
కానీ పిల్లలు కొంచెం ఎంజాయ్ అయితే చేస్తారు పక్కా, వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఇప్పుడు నేను కింది నుంచి వ్యూ అని చూపించాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళి వ్యూ టోటల్గా చూపిస్తాను. చూడండి ఈ డైనోసార్ చూడండి ఎంత పెద్దగా ఉందో, దాని హెడ్ వచ్చేసి. అందులో ఇంకా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు రైడ్ చేపిస్తున్నారు. ఒక్కొక్క రైడ్కి చాలా థ్రిల్గా ఉంటుంది. బట్ ఎంట్రీ ఫీజే చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. సో నేను లోపలికి వెళ్ళలేను, అందుకే మీకు పైన చూపిస్తున్నాను. చూడండి మొత్తం 8 రకాల డైనోసారస్లు ఉన్నాయండి. ఒక్కొక్క డైనోసార్ ఒక్కొక్క రకంగా సౌండ్స్ అయితే చేస్తున్నాయి. అండ్ మధ్యలో ఇంకా అన్ని చైర్స్ వేసుకొని టేబుల్స్ పైన కూర్చొని ఉన్నారు చూడండి. అదేంటంటే వాళ్ళు పెయింటింగ్స్, డైనోసారస్కి రిలేటెడ్ పెయింటింగ్స్ వేస్తున్నారు పిల్లలతో పాటు. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి పిల్లలకు కూడా. పిల్లలనే కాదు ఎవరైనా వెళ్ళినా మరి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి అందులో పెద్ద డైనోసార్ హెడ్లో చూడండి, తలలో చూడండి ఒక పాప కూర్చుంది. కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ డైనోసార్ సౌండ్ వేసుకుంటూ పైకి కిందికి ఊపుతూ ఉంది. అంటే అలాంటి రకమైన డైనోసార్ కూడా ఉన్నాయన్నమాట. ఇగో డైనోబార్స్ అని చెప్పేసి మనకు ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. చూడండి వాళ్ళు అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళు పెయింటింగ్స్ వేయిస్తున్నారు. అక్కడ పెయింటింగ్ బాటిల్స్ ఆ ప్లేట్స్లో కూడా ఉన్నాయి. సో పిల్లలతో వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చిన పిల్లలతో వాళ్ళు పెయింటింగ్స్ అనేవి వేస్తున్నారు. వాళ్ళకి ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి వేయించి అక్కడ ఒక బోర్డు లాగా ఉంది, ఆ బోర్డుకి స్టిక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి డైనోసార్ కాళ్ళ గోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అమ్మో చాలా పెద్దగా ఉంది. నాకు జలుబు అవ్వడం వల్ల నా వాయిస్ అనేది ఇలా డిఫరెంట్గా ఉందండి, ఏమనుకోకండి. డైనోసార్ని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడడానికి. ఈ డైనోసార్ అయితే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదైతే నేను చాలాసార్లు మూవీస్లో చూశాను. అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా కూర్చొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అందరూ. చూడండి పైనుండి నేను టోటల్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను. ఈ పెద్ద డైనోసార్ మాత్రం హైలైట్ అండి అది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఎవరు వచ్చినా సరే దాని నోట్లో కూర్చుంటున్నారు. మంచిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళైతే. నాకైతే అది బాగా నచ్చింది. చూడండి చూపిస్తున్నాను. చిన్న పాపది ఇద్దరు దిగుతున్నారు చూడండి అందులో నుంచి, దాని నోట్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు ఎక్కుతారు అందులోనే కూర్చొని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చూసారా వాళ్ళకి అక్కడ నిలబడ్డ అతనికి బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్న అతనికి వాళ్ళు ఎంట్రీ టికెట్ ఇచ్చారు. సో అప్పుడు అతను ఓకే కూర్చోమని చెప్పేసి చెప్పగానే అందులో ఒక పాప కూర్చుంది. ఇప్పుడు ఆయన అక్కడ ఆన్ చేస్తున్నాడు. అది ఇప్పుడు తల పైకి కిందికి లేపుతూ ఉంటుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. అక్కడ ప్లగ్ స్విచ్ బోర్డు కూడా కనిపిస్తుందండి. అక్కడని ఒక చిన్న బాబు అయితే పరిగెత్తిపోయాడు, భయపడిపోయాడు. చూడండి పైకి కిందికి ఎలా ఉంటుందో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా మన హైనెక్సెస్ మాల్ వాళ్ళు మాత్రం నిజంగా చాలా మంచిగా ఎగ్జిబిషన్ ప్రొవైడ్ చేశారు. ఎవరు వెళ్ళినా ఎక్కడ కూడా చూడలేదండి, ఇక్కడనే చూస్తున్నాను. డైనోసారస్ ఎగ్జిబిషన్ మాత్రం ఇక్కడ చూడండి. చిన్న డైనోసార్కి అక్కడ దెబ్బ తాకిందేమో, సో అది తల పైకి కిందికి లేపుతూ ఉంది. సో అదొక రకమైన డైనోసార్. అది కూడా చూడండి ఇక్కడ చూడండి మొత్తం ముళ్ళు దాని తోక చూసారా, ఇంతకుముందు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.